హలో పీపుల్, వెల్కమ్ టు విఎస్టీ టీవీ. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. రాజమౌళి గారు వారణాసి ట్రైలర్ రిలీజ్ చేశారు మన హైదరాబాద్ ఆర్ఎఫ్సిలో ఒక ఈవెంట్లో. సో ఆ ట్రైలర్ చూసిన ఫస్ట్ టైం బాగుందా బాగాలేదా, విఎఫ్ఎక్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఒక 4 నేచర్ షాట్స్, ఒక రామాయణం సీన్ పెట్టేసి సడన్గా మహేష్ బాబు గారిని బుల్ రైడ్ చేస్తూ చూపిస్తున్నాడు, ఇదేం ట్రైలర్ అనుకున్నా. మహేష్ గారు ఆల్రెడీ ఇది టైటిల్ ట్రైలర్ మాత్రమే అని చెప్పారు. అయినా ఏదో తెలియని ఒక నెగిటివ్ ఫీలింగ్. దెన్ ఐ డిసైడెడ్ టు వాచ్ ఇట్ థరోలీ టు సీ వాట్ హీస్ ట్రయింగ్ టు సే ఇన్ ద మూవీ. ఒక 3 to 4 టైమ్స్ ట్రైలర్ చూశాక రాజమౌళి గారు స్టేజ్ మీద చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మూవీ స్కేల్, స్కోప్ చూపించడానికి, ఎక్స్పెక్టేషన్స్ రైట్గా సెట్ చేయడానికి ఈ ట్రైలర్ అని క్లియర్గా చెప్పారు. ఎస్, దిస్ ట్రైలర్ షోస్ ఇట్ క్లియర్లీ. మూవీ స్కేల్ అండ్ స్కోప్ ఆర్ ఫార్ లార్జర్ దాన్ వి ఎక్స్పెక్టెడ్. చాలామంది మూవీ అనౌన్స్ అయినప్పుడు ఇండియానా జోన్స్ అది ఇది అన్నారు, కానీ ఇది అంతకు మించి ఉండబోతుంది అని అర్థమవుతుంది. మన జక్కన్న అడ్వెంచర్ మూవీకి మైథాలజీ యాడ్ చేసి దాని స్కేల్ని 10 times ఆర్ మోర్ పెంచేశారు. ఆల్మోస్ట్ లైక్ మన కల్కి మూవీలో మహాభారత్ చిన్న సీక్వెన్స్ చూసినందుకే మనకి ఎలా ఏ లెవెల్లో గూస్ బంప్స్ వచ్చాయో తెలుసు కదా. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ మోర్ దాన్ దట్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, గోయింగ్ ఇన్ టు డీటెయిల్. ఫస్ట్ ట్రైలర్ ఎండ్లో వేసిన ఈ గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ అంటే ఏంటో చూద్దాం. గ్లోబ్ ట్రాటర్ అంటే నథింగ్ బట్ ప్రపంచ సంచారి, అచ్చ తెలుగులో చెప్పాలంటే. ఇంకా టైమ్ ట్రాటర్ అంటే మన మహేష్ అన్న ఈ మూవీలో టైం ట్రావెల్ కూడా చేస్తాడు. సో మేబీ టైం ట్రావెల్ టు త్రేతాయుగ, గాడ్ నోస్. ఇంకా నేమ్స్కి వస్తే ఈ మూవీలో మహేష్ పేరు రుద్ర, ప్రియాంక చోప్రా పేరు మందాకిని. మన పురాణాల ప్రకారం ఈశ్వరుడు సతీదేవి దక్షయజ్ఞంలోని అగ్నికి ఆహుతైపోతుంది కదా, రుద్ర అవతారంలోని తాండవం చేస్తాడనమాట. అప్పుడు ఆయన కన్నీటి నుంచి పుట్టే నదే ఈ మందాకిని నది. సో అలాగ రాజమౌళి గారు లింక్ చేశారని నేను అనుకుంటున్నాను. హీరో పేరు రుద్ర, హీరోయిన్ పేరు మందాకిని అంటే ఆ లింక్ అయితే నాకు కనిపిస్తోంది. ఇంతకీ ఎక్కడుంది మందాకిని నది? ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. యాక్చువల్గా ఒక సంగమం ఉందన్నమాట. మందాకిని, అలకనంద 2 నదులు కలిపిన సంగమం. దాని పేరు కూడా రుద్రప్రయాగ అంటారు. ఇంకా ఈ కుంభ అనే పేరు పృథ్వీరాజ్ గారికి ఎందుకు పెట్టారో, ఆ కనెక్షన్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీకేమన్నా తెలిస్తే కామెంట్స్లో పెట్టేయండి. ఇంకా ట్రైలర్లోకి వెళ్తే ఫస్ట్ మన ఋషులు, తపస్సులు వారణాసిలోని ఇన్ ద ఇయర్ ఆఫ్ 512 CE ఒక యాగం చేస్తూ ఉంటారు. అండ్ దెన్ ఫార్ అబోవ్ ఫ్రమ్ ద యూనివర్స్ ఒక ఉల్క వేగంగా భూమి వైపు వస్తూ అంటార్క్టికా ప్రాంతంలో ఫ్రీజ్ అయ్యి ఐస్ ఫామ్లో పడుతుంది. ఈ 2 ఒకే షాటా, వేరే వేరే సీన్స్లో షార్ట్స్ చూపించి కన్ఫ్యూజ్ చేశారా అని అర్థం కాలేదు. బట్ ఉల్కాపాతం అయితే జరుగుతుంది. అండ్ యాగం చేసే టైం 512 CE. అయితే ఉల్కాపాతం 2027 CE అని చూపించారు. CE అంటే నథింగ్ బట్ మన AD అనమాట, అంటే కరెంట్ టైం. ఇప్పుడు మనది 2025 ఇయర్ అయితే 2025 CE అనొచ్చు. అలాగే 2027 CE అంటే మూవీ రిలీజ్ అయ్యే ఇయర్. హోప్ఫుల్లీ అప్పటికి కంప్లీట్ అవుతుందని అనుకుందాం. మేబీ ఈ యాగం వల్ల ఉల్కాపాతం జరిగి ఉండొచ్చు ఫర్ సమ్ గుడ్ కాజ్. యూనివర్స్ నుంచి ట్రావెల్ అవ్వాలి కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత భూమిపైకి వచ్చి ఉండొచ్చేమో.
అండ్ ఈ షాట్లో ఐస్ ఫార్మేషన్లో రివర్స్ చేసి చూపించినప్పుడు ఒక షిప్ కనిపిస్తుంది. ప్లస్ ముందు షాట్లోని మంచు కరిగి మౌంటైన్ బ్రేక్ అవుతున్నట్టు చూపిస్తున్నారు. అండ్ ఈ ట్రెక్కర్స్ని చూస్తుంటే ఇది కరెంట్ టైం అని తెలుస్తుంది, ఆర్ మేబీ కరెంట్ ఆర్ ఫ్యూచర్, కుడ్ బి. ఫ్రమ్ దిస్ సీన్ ఏదో పెద్ద వినాశనం ఆర్ ప్రకృతి విపత్తు ఇక్కడ జరుగుతుందని తెలుస్తుంది. ఓకే, ఇదిలా ఉంటే తర్వాత షాట్లోని అంబోసలి వైల్డర్నెస్, ఒక నేషనల్ పార్క్ ఇది చూపిస్తున్నారు. ఇది కెన్యాలో ఉంటుంది, కిలిమంజారో మౌంటైన్ రేంజ్లో ఉంటుంది, దానికి దగ్గరలో. సో ఈ షార్ట్లో కనిపిస్తున్న కొండ ఏదైతే ఉందో అది కిలిమంజారో. మేబీ మన మహేష్ ఇక్కడ అడ్వెంచర్ ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు మూవీ బిగినింగ్లో. హర్డ్ ఆఫ్ హిప్పో, ఒక కోతిని వేటాడుతున్నట్టు చూపిస్తున్నారు. అండ్ రోప్, ఆ రోప్ వేస్తున్నది ఒక మనిషి. దూరంగా చూస్తే, జూమ్ చేసి చూస్తే ఒక మనిషి రోప్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. సో దట్ కుడ్ బి మన హీరో అగైన్ అనుకుంటున్నాను. ఒకవేళ ఆ కోతిని మేబీ మానవత్వంతో కాపాడడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు, లేదంటే తన పెట్ కూడా అయి ఉండొచ్చు ఆ కోతి. నెక్స్ట్ వచ్చి ఉగ్రభట్టి కేవ్. మేబీ మహేష్ గారు యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ అడ్వెంచర్ ట్రిప్ స్లిప్డ్ ఇన్ టు దీస్ కేవ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆయన మందాకిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ చుట్టూ చాలామంది వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే రెడ్ డ్రెస్లోని ఉన్న వ్యక్తి మేబీ మందాకిని అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇది ఒకవేళ కుంభ ఇంట్రొడక్షన్ ఏమో, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చని నా ఫీలింగ్. ఇక్కడ పెద్ద స్పెషాలిటీ ఏంటంటే గుహలోని ఉన్న చిన్నమస్తాదేవి యొక్క పెద్ద విగ్రహం. ఏదో సింబలైజ్ చేయడానికి చూస్తున్నారేమో మన రాజమౌళి గారు అని అనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తంత్ర విద్యలు చేసేవాళ్ళు, కుండలిని శక్తి కోసం ట్రై చేసేవాళ్ళు, లేదా వేరే శక్తుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ దేవిని ఎక్కువగా పూజిస్తారు అని నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఒకవేళ కుంభ కూడా ఈవిడ్ని పూజిస్తాడేమో, ఒకవేళ ఆ ప్లేస్లో అతని డెన్ అయి ఉండొచ్చు. ఈ విగ్రహం చూస్తే తల చేత్తో పట్టుకొని రక్తం పాయలుగా ఎగసిపడుతూ ఉండటం కనిపిస్తుంది. ఆమె సహచరులకి ఆకలైనప్పుడు ఆమె తల గోటితో తక్కువసుకొని ఆ రక్తం వాళ్ళకి ఆహారంగా ఇస్తుందంట. అండ్ తను కూడా అందులో ఒక పాయం తీసుకుంటున్నది. సో ఆ పర్టిక్యులర్ పోస్చర్ యొక్క స్టోరీ అదనమాట, బిహైండ్ స్టోరీ. ఒకవేళ నేను చెప్పిన స్టోరీలో కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇక్కడి నుంచి కట్ చేస్తే 7200 BCE త్రేతాయుగ, అంటే కరెంట్ టైం నుంచి 9227 years బ్యాక్ అనమాట. టైం ట్రాటర్ అని జక్కన చెప్పాడు. కాబట్టి మేబీ మహేష్ బాబు గారు ప్రజెంట్ టైం నుంచి త్రేతాయుగానికి ట్రావెల్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ బిలీవ్ మీ, దిస్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు రాక్ ద వరల్డ్. దీని స్కేల్ చూస్తే మైండ్ పోతుంది. ఈ సీన్లో చూడడానికి హనుమంతుల వారు చెట్టు చేత్తో పట్టుకొని యుద్ధం చేస్తున్నారు. అండ్ ఆయన తోక మీద ఒక రథం పరిగెడుతుంది. ఇంకో పక్కనేమో వానర సైన్యం మొత్తం భయానకంగా యుద్ధం చేస్తుంది. ఒక బీభత్సమైన యుద్ధ వాతావరణం అన్నమాట. అండ్ నెక్స్ట్ రాముల వారు, కుంభకర్ణుడు మహాకాయుడు కదా, ఆయన హైట్ రీచ్ అవ్వడానికి వానర సైన్యం మొత్తం ఒక చెట్టులాగా ఫామ్ అయితే దానిపైన పీక్ మీద రాముల వారు నిలబడి బాణం వేస్తున్నారు. దిస్ హోల్ సీన్ ఒకసారి ఊహించుకోండి, ఐమాక్స్లోని చూస్తే ఈ సీన్ ఎలా ఉంటుంది. మన కల్కిలో మహాభారత కన్నా చాలా ఎక్కువ రేట్లు ఉంటుందని అనిపిస్తుంది నాకైతే. లైఫ్ టైం సెటిల్మెంట్ సీన్.
ఈ సీన్ చూశాక నాకు ఒకటే అనిపించింది, రాజమౌళి గారు తొందరగా మహాభారతం తీసేయాలి, ఆయనకి ఓపిక ఉన్నప్పుడే తీసేయాలి. ఎందుకంటే ఈ రేంజ్లోని తీయాలంటే చాలా పేషెన్స్ అవసరం. అది ఓన్లీ ఆయన ఒక్కళ్ళకే ఉంది ప్రస్తుతం. మేబీ నా ఐడియా ప్రకారం ఇప్పుడున్న డైరెక్టర్స్లోని ఆయన ఒక్కళ్ళకి అంత పేషెన్సు, అంత ప్యాషను. మిగిలిన వాళ్ళని తక్కువ చేశాను కాదు. యాక్చువల్గా మన ఇతిహాసాలు కవులు వర్ణించినట్టు తీయాలంటే అది మామూలు విషయం కాదు. నేను హనుమంతులు వారు సీతాదేవి కోసం వెతకడానికి లంకకి ప్రయాణం చేసేటప్పుడు సీన్ ఒకటి చదివాను. అసలు ఆ సీన్ తీస్తే నాకు తెలిసి ప్రపంచం మొత్తం షేక్ అయిపోతుంది. అలా రాశారనమాట మన వాల్మీకి మహర్షి. సో వాళ్ళు రాసినవి యాస్టీస్గా తీస్తే చాలు, వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఈ మొత్తం ఎపిసోడు, ఈ త్రేతాయుగ ఎపిసోడ్ నాకు తెలిసి పోస్ట్ ఇంటర్వెల్ అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ సీన్ నుంచి రాముల వారి అస్త్రం వెలుగులోంచి శక్తి డైరెక్ట్గా మణికర్ణిక గంగమ్మలోకి వస్తున్నట్టు చూపిస్తున్నారు. మేబీ ఇవి ఒకే సీనా, కనెక్టెడ్ సీన్సా, లేక ట్రైలర్ ఎఫెక్ట్ కోసం అలా చూపించారా, రెండు వేరు సీన్సా అని తెలీదు. బట్ వెరీ నెక్స్ట్ సీన్లో రుద్ర బుల్ రైడ్ విత్ ఏ పవర్ఫుల్ త్రిశూల్. ఇది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, రాముల వారి అస్త్రం శక్తి త్రిశూలంలో ఉంది, ఇది మహేష్ గారికి దొరికి ఆయన దీంతో కుంభాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడేమో అని అనిపించింది. త్రేతాయుగం నుంచి కలియుగానికి కనెక్షన్ ఈ త్రిశూలమేనేమో అని ఒక వైల్డ్ గెస్. మీరు ఆ త్రిశూలం కూడా చూస్తే సమ్ పవర్ఫుల్ ఆరా లాగా చూపిస్తున్నారు. మేబీ అది ఆరానా లేకపోతే దానికి ఉన్న ధూళి గాలికి ఎగిరిపోతున్నట్టు చూపిస్తున్నారో తెలియదు, కానీ ఇమాజినేషన్ ప్రకారం చూసుకుంటే అది ఆరా లాగా, అంటే ఒక పవర్ని సింబలైజ్ చేయడానికి అట్లా చూపించారేమో అనిపిస్తుంది. ఐ ఫీల్ దెర్ ఈస్ సమ్ కనెక్షన్. ఏది ఏమైనా మహేష్ గారు ఫెరోషియస్గా ఉన్నారు ఈ షాట్లో. ఒకటైతే నిజమండి, ఒక యాక్టర్ని అందంగా చూపించాలంటే చాలా డైరెక్టర్స్ ఉన్నారు. బట్ మ్యాన్లీగా చూపిస్తూ అట్ ద సేమ్ టైం ఆయన ఫుల్ పొటెన్షియల్ని, ఆయన యాక్టింగ్ స్కిల్స్ని 100% ప్రొజెక్ట్ చేయాలి అంటే ఓన్లీ జక్కనకే సాధ్యం, ఇంకెవరు చేయలేరు అది. సో ఫైనల్లీ ఐ బిలీవ్ ఈ మూవీ ఒక ఫీస్ట్ అవుతుంది. కుంభా రోల్ చూస్తే చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. ఆ చైర్కి ఆ హ్యాండ్స్ ఉండడం అదంతా. అండ్ త్రేతాయుగ ఏమో 9,000 years బ్యాక్, అంటే చాలా పురాణాలు. టోటలీ నాకేమనిపిస్తుంది అంటే ఇది ఒక అడ్వెంచర్ ఫిల్మ్ లింకింగ్ పాస్ట్ విత్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అందులోని మైథాలజీని కూడా లింక్ చేశారు. అంటే దీని స్కేల్ చూడండి. ఒకవేళ ఫ్యూచర్ కూడా ఉంటే ఫ్యూచర్లో ఉండే టెక్నాలజీ అవన్నీ చూపించాలి. పాస్ట్ త్రేతాయుగ లాంటి ఎపిసోడ్ చూపించాలి, అన్నిటికన్నా టఫెస్ట్. అండ్ ప్రజెంట్ కూడా చూపించాలి. ఆ ప్రజెంట్ కూడా ఇప్పుడు జనాలకి నచ్చేలా చూపించాలంటే అది ఏ లెవెల్లో చూపించాలో రాజమౌళి గారు చూపిస్తున్నారు. ఒకటైతే కన్ఫర్మ్, ఈ మూవీతో మహేష్ గారు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ లాగా ఒక ఇంటర్నేషనల్ స్టార్ అవడం అయితే పక్కా, అందులో ఎలాంటి డౌట్ లేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ హ్యాపీగా ఉండొచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. జై బాబు. మీరు మాత్రం ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ గైస్. సైనింగ్ ఆఫ్. కిరణ్.